వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. మరొకసారి సొలొమోను తన వ్యక్తిగత అనుభవ జీవితంలో నుండి రాస్తున్న ప్రామాణిక సంబంధమైన నియమాల్లో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. ఇట్ ఈజ్ ఏ రియాలిటీ, వాస్తవికత. నిశ్చయముగా అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కలగజేసేవన్నీ అవి నిశ్చయము, ఖచ్చితంగా జరుగుతాయి, వాస్తవము అన్న సత్యాన్ని మనం ఎల్లప్పుడూ విశ్వసించాలి, గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన వారిలాగా ఇవి కథలు కాదు, కథనాలు అంతకన్నా కాదు. నిశ్చయముగా అన్న సర్టన్లీ అన్న మాటను భక్తుడు రాస్తున్నప్పుడు ఇవి ఖచ్చితంగా జరుగుతాయి, ఇవి వాస్తవానికి దగ్గరగా ఉన్నవి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆశ కూడా, నిరీక్షణ కూడా అది వాస్తవము అన్న సత్యాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉదాహరణకి ఒక రైతు పంట వేయటానికి ఆ భూమంతా సిద్ధపరిచేటప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుంది అన్న ఆశతోనే దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు. ఒకవేళ వర్షం పడదు అని అంటే ఆయన వేయటానికి అవకాశం ఉండదు. మన నిరీక్షణ, మన ఆశ కూడా ఎప్పుడు వాస్తవికతకి దగ్గరగా ఉంటుంది అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ రీజన్, కారణము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ముందుగతి రానే వచ్చును, ఖచ్చితంగా మనకు వస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించిన వారమై, మనకు ముందుగతి ఉంది, ఇంగ్లీష్లో బ్రైట్ ఫ్యూచర్ అని రాయబడింది. అంటే చాలా కాంతివంతమైన భవిష్యత్తు మనకు ఉంది అన్న సత్యాన్ని మనం విశ్వసించాలి. ఎందుకనంటే అది దేవుడిచ్చిన వాగ్దానం కాబట్టి వాగ్దానాల పైన ఆధారపడటం మనం నేర్చుకోవాలి. ప్రామాణికాల పైన ఆధారపడటం, వాక్యం పైన ఆధారపడటం మనం గమనించాలి. చాలా సందర్భాల్లో తండ్రి చేతుల్లోనికి దూకే కుమారుడు ఏదో కారణం ఉందని దూకడు, కానీ నమ్మకం ఉంది అని దూకటానికి అవకాశం ఉంది. ఆ విషయాలు మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రెస్ట్, విశ్రాంతి. ముందుగతి అని తెలుగులో రాయబడింది, కానీ గతి అంటే మళ్ళీ ఏదో అనుకుంటాం, కానీ దుర్గతి కాదు, అది భవిష్యత్తు, ఫ్యూచర్ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు నేటిని మాత్రమే చూసేవాడు కాదు, కానీ ఎటర్నిటీ వరకు ఆయన మనల్ని చూసేవాడు. ఈ రోజు వరకే మనం చూడగలుగుతాం, కానీ మన దేవుడు నేటితో పాటు రేపు, ఎల్లుండు, మన జీవితంలో, మన జీవితం ముగింపు వరకు ఆయన చూడగలిగిన వాడు. కాబట్టి ఆయన చేతులకి మనం అప్పగించుకోవాలి. ఆయనే చెప్తున్న మాట ఏంటంటే, నిశ్చయముగా నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్తా ఉన్నాడు. ఆ మాటను మనం విశ్వసించే వారంగా ఉండటానికి మనము లోబడటం నేర్చుకోవాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ రీచ్, చేరుకొనుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీ ఆశ భంగము కానరదు. ఆశ అనేది ఎప్పుడు మనకు అదృశ్యంగా, హోప్ అనేది అదృశ్యమైనది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఉదాహరణకి గాలిపటాన్ని ఎగరవేసినప్పుడు కనిపించే ఒక చిన్న దారం ఉంటుంది, కానీ కనిపించని గాలి ఏం చేస్తుంది అని అంటే ఆ దారాన్ని, గాలిపటాన్ని పైకి లేపుతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఆశ అనేది కనిపించని ఒక నమ్మకమైన ఆయుధము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడే ఆ ఆశను మనలో రగిలించేవాడు, మంచి భవిష్యత్తుని మనకు కలగజేసేవాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా ఆశలను నిరాశపరచక, భంగపరచగా, మాకు మంచి భవిష్యత్తుని, మంచి ఫ్యూచర్ని ఇచ్చే గొప్ప దేవుడు అని, నిశ్చయముగా వాటిని కలగజేసే గొప్ప దేవుడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.